తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ పెరుగుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడినట్లే అనిపిస్తోంది. ఈ వారంలోనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో తెలంగాణ నేతలు సమావేశమయ్యారు. దీంతో ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ముక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు మంత్రి పదవుల రేసులో ఉన్నారు. ఇక ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కొందరు తమకు మంత్రి పదవి గ్యారంటీ అనే ధీమాలో ఉన్నారు. మరికొందరు కేబినెట్ లో చోటు దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో 6గురికి అవకాశం ఉంది. అయితే 2 ఖాళీగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో 4గురికి కేబినెట్ పోస్టులు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికీ కొన్ని పేర్లపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని ఇందిరా భవన్లో సుమారు గంటన్నర పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమైంది కాంగ్రెస్ హైకమాండ్తో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిపింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రాష్ట్రంలోని కీలక నేతలతో వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలో అధిష్టానం తెలంగాణ నేతలతో భేటీ కావడంతో మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో బీసీలకు 2, ఎస్సీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.